ఒక చిన్న గ్రామంలో విద్యుత్ ఉండదు. రాత్రివేళ ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు అనిల్ ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేసేవాడిగా ఉంటాడు. అనిల్ రాత్రి ఆకాశం వైపు చూస్తూ అనుకుంటాడు, ఎందుకు మనం ఎప్పుడు చీకట్లో ఉండాలి, వెలుగు ఉంటే బాగుండు కదా అని అనుకుంటాడు. అతను గ్రామస్తులు తన కల చెబితే వారు నవ్వుతారు. నువ్వు చిన్న పిల్లవాడివి, పెద్దవాళ్ళు కూడా ఈ సమస్యను తీర్చలేకపోయారు అని అంటారు. ఒకరోజు అనిల్ తన తాతగారి వద్ద ఒక పాత మట్టి దీపం కనుగొంటాడు. రాత్రి ఆ దీపాన్ని వెలిగిస్తే చిన్న ఇంటి లోపల కాంతి వెదజల్లుతుంది. ఒక దీపం ఇల్లు వెలిగిస్తే ఎన్నో దీపాలు గ్రామం వెలిగిస్తాయి కదా అని అనిల్ ఆలోచిస్తాడు. అనిల్ కొంత నూనె సేకరించి చిన్న మట్టి దీపాన్ని తయారు చేస్తాడు. గ్రామంలో కొంతమంది పిల్లలు అతని వెంట చేరుతారు. అందరూ కలిసి దీపాలు వెలిగిస్తారు. ఒక చిన్న వీధి రాత్రి వెలుగుతుంది. ప్రజలు ఆశ్చర్యంతో చూస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, ఇది ఎక్కువసేపు ఉండదు, వృధా ప్రయత్నమని అంటారు. అనిల్ చిరునవ్వుతో చిన్న కాంతి కూడా చీకట్లో జయించగలదు అని అంటాడు. ప్రతిరోజు కొంత దీపాలు వెలిగించబడతాయి. పిల్లలు ఉత్సాహంగా సహాయం చేస్తారు. చిన్న చిన్న వీధులు కాంతితో నిండిపోతాయి. ప్రజల్లో ఆనందం మొదలవుతుంది. అనిల్ అందరికీ చెబుతాడు, మనం వెలుగుని ఇవ్వగలం, శక్తి మన చేతుల్లోనే ఉంది అని అంటాడు. ఆరంభంలో నమ్మని పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒక పెద్ద పండుగ రోజు మొత్తాన్ని గ్రామం దీపాలతో వెలిగిస్తుంది అని అంటారు. ఇతర గ్రామాలు వారు వచ్చి చూసి ఆశ్చర్యపడతారు, ఈ మార్పు ఎలా వచ్చింది అని. అనిల్ చెబుతాడు, చిన్న దీపాలు చాలు, ఒక పెద్ద మార్గాన్ని వెలిగించడానికి ధైర్యం ఉంటే అసాధ్యం ఏదీ లేదు అని అంటాడు. గ్రామం శాశ్వతంగా మారిపోతుంది. చీకటి అన్న వెలుగు గెలుస్తుందని అందరికీ అర్థమవుతుంది. ఈ కథ ద్వారా పాఠం చేస్తుంది, ఎవరైనా నువ్వు చిన్నవాడివి అని తక్కువ చేసిన ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు అని అంటాడు. ఈ కథ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.